భయ్యా భయ్యా ప్లీజ్ భయ్యా భయ్యా ఈ చేతులు కాళ్ళు అనుకో భయ్యా భయ్యా. నీకులాగా నా కళ్ళు దెబ్బలా చేతులు పట్టుకుని కాళ్ళు అంటావే. మరి చాలా సినిమాల్లో ఇలాగే పట్టుకొని అలాగే అంటారు కదా. సారీ భయ్యా, నిన్నందరి అనుకొని అలా. పర్వాలేదులే. లేదు భయ్యా, మీరు ఫీల్ అవుతున్నారు. లేదన్నానుగా. లేదు భయ్యా, మీరు ఫీల్ అవుతున్నారు భయ్యా. మీరు ఫీల్ కాకుండా ఉండాలంటే నేనేం చేయాలి భయ్యా? చెప్తే చేస్తావా? భలే వాళ్ళు భయ్యా. రైన్ అయినా సరే ట్రాక్ బాగోపోతే వెనక్కి వెళ్తుందేమో గానీ ఈ రవీంద్ర మాత్రం మాట తప్పడు మడం తిప్పడు భయ్యో. మీరు అడగండి, నేను చేయకపోతే అప్పుడు అడగండి. అయితే ఒక పని చెయ్యి. ఏంటి భయ్యా? రేపు మా పెళ్ళయ్యాక హనీమూన్కి ఆఫ్రికా సఫారీ పంపి. ఇది టీవీలో నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో చూపిస్తుంటారు. ఒకేసారి కొన్ని లక్షల జంతువులు వెళ్తూ ఉంటాయి. అడవి దున్నలు, పులులు, సింహాలు, జిబ్రాలు. అదే నీలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అక్కడికి ట్రైన్స్ ఉంటాయి భయ్యా? ఓకే ఓకే, ఏదో జనరల్ నాలెడ్జ్ కోసం అడిగాను. ట్రైన్స్ అయితే మనం రైల్వే కదా, అందుకని ఆలోచించాను. అయినా అక్కడికే వెళ్తారు భయ్యా, చెప్పు. ఎందుకు వెళ్ళరు? అంబానీ ప్రతి సంవత్సరం వెళ్తాడంట. అంబానీ అయితే నేను నందిని కాదు, అంబానీని చేసుకోవాలి. అదే అంబానీ ఫ్యామిలీలో అమ్మాయిని చేసుకోవాలని చెప్తున్నా భయ్యా. ఇవి చేతులే కాదన్నా, కాళ్ళు కూడా అన్నాను. కానీ ట్రైన్ రూట్లో ఉంటే చెప్పయ్యా. పోనీ ఆఫ్రికా కాకుండా నల్లమల ఫారెస్ట్ ఓకేనా? అంటే చిన్న అడ్జస్ట్మెంట్ నా పాసిబిలిటీ కోసం. ఏదో ఒకటి తగలడు పదా. భయ్యా మీరు నిజంగా బాధపడలేదుగా? లేదులే గాని నువ్వు అనవసరంగా వాళ్ళకి వీళ్ళకి చెప్పి ఫ్రీ పబ్లిసిటీ చేయకు. భయ్యా నాకు ఆ మాత్రం తెలీదా? మీకు కాబోయే భార్య మీద ఒక రైల్వే టీసీ చేయేసాడంటే ఆపుతావా? భయ్యా మా నందిని జుట్టు చాలా బాగుంటుంది తెలుసా? ఏ హెయిర్ స్టైల్ అయినా ఇట్టే సూట్ అవుతుంది తెలుసా? విన్నారుగా, ఇందాకటి నుంచి నందిని ఎలా మార్కెటింగ్ చేస్తుందో మీ అమ్మ. చేస్తే ఏంటి అంటావేంటి? నందిని ఎవరు అని దివ్య అడిగితే మొత్తం కథ స్క్రీన్ ప్లేతో సహా చెప్పేస్తే దివ్య శ్రీరామ్ని ఎందుకు చేసుకుంటుంది? కరెక్టే. ఏంటి నీ బాధ? మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియాలి. రేపు పొద్దున్నే కనపడి చెప్తాను. ఎలా అతలికి? వెళ్తాను. నాకు ఏదో ఒక రోజు వస్తుంది, అప్పుడు చెప్తాను మీ ఇద్దరి సంగతి. దివ్య, మా నందిని శారీల సెలక్షన్ కూడా బాగుంటుందని అంటారు. అవునా ఆంటీ? నాకు మాత్రం తెగ నచ్చద్దులేమ్మా. అసలు ఈ నందిని ఎవరంటీ? మీ రిలేషనా? ఇప్పుడు నిజం చెప్పేస్తే నా కొడుకు కోడలు చేసిన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది. అవునమ్మా, నందిని నా చెల్లెలు. నా కంఠంలో ఈ హారం ఉండగానే నువ్వు నందినిని చెల్లి అని పిలుస్తావు అంతే. నీతో నా చెల్లెలు అని చెప్పిస్తానన్నాను, చెప్పించానుగా. నీ చెల్లెలా? అదేంటి? నువ్వు ఘర్షణ సినిమా చూసావా? చూసా, వెంకటేష్ అసీన్. ఆ ఘర్షణ కాదు, మణిరత్నం ఘర్షణ చూసా. అయినా ఈ ఘర్షణ గొడవేంటి? గొడవ కాదు, ఘర్షణలు. ప్రభు కార్తిక్ ఎలాగో నేను ఆ గుంటూరు అలాగే. ఓహో, నాన్న ఒక్కరే, అమ్మలు వేరువేరా?
అమ్మ నెంబర్ 1 నేనే. అంటే నేను దీని తల్లి అన్నమాట. ఏంటి అంత బాధగా చెప్తున్నావు? అబ్బే అదేం లేదు, బాగా చెప్పాను కదా. మరి జగదీశ్వర ఆంటీ నందినిని పొగిడినట్లు మిమ్మల్ని పొగడ్డం మాట అటుంచి అసలు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. మా అత్తయ్యే కాదు, దీంతో మాట్లాడడానికి ఎవ్వరూ ఇష్టపడరు. ఎవరో వేస్ట్ ఫెలోస్ తప్ప. అంటే ఏంటే, నేను వేస్ట్ ఫెలోనా? అయ్యో అత్తయ్య, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు అత్తయ్య. మరి ఎవరిని ఉద్దేశించన్నావు? అన్నయ్య వదిలేసేయండి. బాగుంది వీళ్ళ వరుస. నందిని అంటే జగదీశ్వర ఆంటీకి నాకంటే ఇష్టం అనుకుంటా. ఎందుకని ఆంటీ? ఎందుకిష్టమో చెప్పనా రేఖ? ఏముంది, కొంతమందిని చూస్తే తిట్టబుద్ధి అవుతుంది, కొంతమందిని చూస్తే బాగా ఇష్టం అనిపిస్తుంది, అంతే. అంతేనంటావా రేఖ? ఈ జగదీశ్వరికి అసలు విషయం తెలిస్తే మళ్ళీ కథంతా మొదటికొస్తుంది. దీని పర్మిషన్ ఏంటమ్మా మీరు అడిగేది? మీరు చెప్పాలనుకుంది ఏదో చెప్పేయండి. ఎవరు ఏమీ చెప్పనక్కర్లేదు, నేనే చెప్తాను. ఏం లేదు దివ్య, వెరీ సింపుల్. ఇంకా పూర్వకాలంలో లాగా ఆలోచించకుండా విను. నేను చెప్పనా? చెప్పు. ఫస్ట్ శ్రీరామ్ నందినిని చేసుకుందాం అనుకున్నాడు, అవునా? అంటే అది మీరు ఆగండి ఆంటీ. జరుగుతున్న నాటకం గురించి నేను చెప్పాలి కదా. ఏం శ్రీరామ్, ఏమంటావ్? అయిపోయింది, అంతా అయిపోయింది, అంతా నువ్వే చేసావు. ఆవిడ చెప్పడం కంటే నేను చెప్పడమే బెటర్ అని చెప్పానండి. ఇప్పుడు నువ్వంటే మన పరిస్థితి ఏంటి? అండమానే. వీళ్ళిద్దరికీ సరిపడకపోయి ఉండొచ్చు, నన్ను చూశారు అంతే కదా. అవును దివ్య, అక్షర్ అంతే. అంతే అంతే. ఇక దివ్య శ్రీరామ్ని ఏం చేసుకుంటుంది పాపం? దివ్యకి కోపం వచ్చి వెళ్ళిపోతుంది, అంతే కదా? ఆ, అంతే అంతే అక్షరమ్మా, నువ్వు బాగా చెప్పు. నేనెప్పుడు అంతే చెప్తా చెంచు. కరెక్ట్ కరెక్టే. మీరు కాస్త ఆపుతారా? నేను వెళ్ళిపోతానని మీకు చెప్పానా? నందిని లాంటి వారు 100 మంది వచ్చి వెళ్ళినా నేను శ్రీరాముని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. డోంట్ వరీ రేఖ, ఇప్పుడు మీ అందరి మనసులో ఉన్న అనుమానం, భయం ఇప్పుడు లేనట్టేగా. వస్తానండి. పద శ్రీరామ్, షాపింగ్కి వెళ్దాం. అలాగే దివ్య, వస్తాం. బాయ్. ఏదో గండికొట్టు రహస్యంలాగా ఈ గుంట రహస్యాన్ని పెళ్ళాపడానికి ట్రంప్ కార్డ్ గా వాడదాం అనుకున్నారు. ఇప్పుడేమైంది? ట్రంప్ కార్డ్ కాదు కదా, కనీసం విజిటింగ్ కార్డు కూడా పనికి రాకుండా పోయింది. నేను ఎప్పుడూ అంతే అలాగే మాట్లాడుతుంటాను. ఒక్కడు గుద్దరంటే ఇందాకేమన్నా అలాగే మాట్లాడతావా? అంత చూస్తా.
అబ్బబ్బబ్బబ్బా! మాయదారి చెత్త ఎక్కడ పడితే అక్కడ కాళ్ళకు అడ్డు పడుతుంది. ఏంటే వాగుతున్నావు తింగర్దానా? నేనేం వాగటం లేదే వంకరదానా. ఏంటి వంకర్దానా? వంకర్ అంటే ఏంటే? నీవన్నీ వంకర ఆలోచనలు కదా, ఒక్కటి తిన్నగా ఆలోచించవు కదా. అబ్బో, బాగానే ఆలోచిస్తున్నావే. రేఖ ఏంటిది? రోడ్డు మీద ఆడవాళ్ళు గొడవ పడ్డట్టు చుట్టు పట్టుకుని ఏంటది? నేను వంకర్దాన్నంటండి. నన్ను తింగర్ది అంటే నేను వంకరది అన్నాను, అందులో తప్పే ఉంది. అంటే రేఖ ఏది చేస్తే అది చేసేంత దమ్ముందా నీకు? ఇది చేసే పనులకి కావాల్సింది దమ్ము కాదు, దరిద్రమైన ఆలోచనలు. నావి దరిద్రమైన ఆలోచనలు అంటావే? అంటానే అంటే ఏం చేస్తావు? ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. 100 సార్లు అంటావే? దరిద్రమైన ఆలోచనలు. తింగర్దానా? ఏం చేస్తావు? అయ్యో, రేఖ, ప్లీజ్ రేఖ, వద్దు రేఖ, వద్దు, రేఖ. అయ్యో, ప్లీజ్. రేఖ, తింగర్దానా? వద్దు, రేఖ, నీకు దండం పెడతా. ప్లీజ్. ఏం చేస్తావు రేఖ. చూడవే. అయ్యో. బావుంది కార్తికేయ. నువ్వు భర్తగా కంటే బాక్సింగ్ రిఫరీగా బాగా పనికొస్తావు. అమ్మా, లేకపోతే ఏంటి కార్తికేయ, వీళ్ళిద్దరూ గొడవ పడుతుంటే తప్పెవరిదో నీ మనసుకు తెలీదా? చెప్పు. ఏంటండి తప్పంతా నాదే అయినట్టు మాట్లాడతారే? ఇందాకేమో ఆ గుంటూరు కథ చెప్పి దివ్య మనసు చెడగొట్టడం తప్పు కదా? ఏయ్, ఎవరు ఎవరు చెప్పింది? నువ్వా నేనా? ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ట్రంప్ కార్డు రేషన్ కార్డు అని నువ్వే కదా మాట్లాడావు. ఆ, అవును, నేను ఆ మాత్రం చెప్పబట్టే దివ్య పెళ్లికి ఒప్పుకుంది. అదే మీరు చెప్తే 1కి 4 కలిపి చెప్పేవాళ్ళు. అప్పుడు అది దెబ్బకి బెదిరి పారిపోయేది. ఏ రోజుకైనా జరిగేది అదేనే. ఇప్పుడేమంటావు అమ్మా? విన్నావుగా అక్షరం ఏముందో? అంటే పెళ్ళిన తర్వాత దివ్యని సాధిస్తుందన్నమాట. దాంట్లో అనుమానం ఏముందిరా? ఇది చూడ్డానికి అమాయకురాలా కనిపిస్తుంది గాని గుండెలు తీసిన బంటురా ఇది. రేఖ మాత్రం అమాయకురాలు. అదే కదక్క నువ్వు చెప్పేది? నా సంగతి వదిలేయండి. ఇప్పుడు ఇదన్న దానికి సమాధానం చెప్పండి. ఏమో, గుర్రం ఎగరొచ్చు. పాపం పెళ్లి క్యాన్సిల్ అవుతుందనుకుంటుందేమో, లేకపోతే ఆపాలని ప్రయత్నిస్తుందేమో. చూసారా చూసారా చూసారా, నేను చెప్పానా మీ అమ్మ ఆపాలని చూస్తుందని? ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకో. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అంటారు. మీ మాటతో కళ్యాణం ఆగుతుంది, మీరు మాతరేస్తే కక్కు ఆగుతుంది. ఏమైనా చేయగలరు. నువ్వలా ఊహించుకుంటే నేనేమీ చేయలేను. లేదులే జగదీశ్వరి, నాకు కూడా ఇప్పుడిప్పుడే అనుమానం వస్తుంది నువ్వేదో చేస్తున్నావని. అవునమ్మా, అమ్మా రేఖ చెప్తోంది కరెక్టే అనిపిస్తోంది. అత్తయ్యకి నీలా దొంగలా ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. అందుకనే తింగర్దానా డైరెక్ట్ గా చేస్తుంది. ఏంటి? నేను కుట్రలు చేస్తున్నానా? పళ్ళు రాలిపోతాయి. ఇందాక నువ్వే కదా అన్నావు మాట చెప్తే చాలు ఆగుతుంది అని. మరి ఆ మాట చెప్పొచ్చు కదా, నేను చెప్పలేదే. ఏమో, అది నాకేం తెలుసు. చూడండి, ఇదే చెప్తున్నాను. మీకు నా మీద అనుమానం. అనుమానం కాదండి, నమ్మకం. గుడ్. ఏదైనా అనుకోండి, నేను చేస్తున్నాననే కదా మీ అనుమానం. వీలైతే ఆపండి. మీరు చేసేదేమైనా ఆపుతున్నానా? లేదు కదా. కానీ మీకే ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా, మిమ్మల్నే ఆపమని చెప్తున్నాను కదా. నువ్వేం చేస్తున్నావో మాకు తెలియాలి కదా జగదీశ్వరి. అక్క, నేను అమెరికాలో ఉండి ఆపరేట్ చేయడం లేదు కదా, ఇక్కడే మీ ముందే ఉన్నాను కదా. మీ ఇష్టం, ఆపుకోండి లేదా గమ్మున కూర్చోండి. పెళ్ళి జరిగిపోతుంది. అమ్మా అక్షర, రా. మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అబ్బాయిని తీసుకుని వస్తాను.
ఇదిగో నేనేదో పాతికిస్తారని చెప్పా, మీరేం కంగారు పడకండి. పెళ్ళయ్యాక ఆడే ఊరుకుంటాడు. మా అమ్మాయిని కట్నం కోసం వేధిస్తే అబ్బా నేను ఉన్నాను కదా, నేనన్నా మా అమ్మడన్నా ఆడి చచ్చేంత భయం. మీ వెనకనే ఉన్నాననుకో ఆ నోరు ఎప్పుడు తెలుసా? సర్లే పెళ్లి కొడుకుని పిలువు. మీరు ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. మీరు కంగారు పడకండి, ఇక్కడే ఉండండి, నేను తీసుకొస్తాను. తీసుకొస్తాను. ఎవరంటావేంటే మన ఊరు వెంకటరత్నం. నిన్ను ఇంత పిల్లప్పుడు ఎత్తుకొని తెలుసా? ఇప్పుడెందుకు వచ్చింది? మళ్ళీ ఎత్తుకోడానికా? నిన్న ఇప్పుడా? ఒకసారి చూసుకో అవుతాను. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి పిలిచారు? నేనా? నిన్ను పిలిచానా? నేను నిన్ను పిలవలేదే. ఎవరు? అబ్బాయి చాలా బాగున్నాడండి. అవునే, చాలా బాగున్నాడు. ఏంటే వాళ్ళకి సైకిల్ చేస్తున్నా? అమ్మడు ఉద్దలమని చెప్తున్నా, వదులు. సరేనండి, నేను వెళ్తాను. చూస్తుంటే ఇక్కడ వాతావరణం అంత బాగాలేనట్టుంది. వెళ్తాను. అలాగా బాగా గ్రహించావు గాని ఇక్కడే ఉండు. వీడికి సంబంధం తెచ్చావు కదూ? అవునమ్మాయి, అయితే ఏంటి? అయితే ఏంటో? అమ్మడు అలే మనకి అయితే ఏంటా? అసలు ఏ ఊరు మీది? ఏంటమ్మాయి అలా పైకొస్తున్నావు? కొడతావా ఏంటి? కొట్టడం కాదే, చంపేస్తానే. ఏంట్రా? ఏంటి? ఆగండి. పెళ్ళంటే పెళ్లి ఊపుకుంటూ వచ్చేసారు. పెళ్లి కావాలంటే పెళ్లి మీకు చంపేస్తాను. వాడికి పెళ్లి కాబోతుంది, మళ్ళీ పెళ్లి కావాలంటే పెళ్లి. ఇది చెప్పడం మళ్ళీ వేసుకుంటూ రావడం. అమ్మడు వద్దే కొట్టకే మనూరులే. అమ్మడు ఈ గొడవ నేను గొడవ పెట్టట్లేదు నాయనా, అది పెద్ద పెడుతుంది. ఎందుకు పెద్దమ్మ వాళ్ళని కొడుతున్నా? ఎందుకా? మీ అమ్మమ్మ ఈ రవీంద్ర అంకుల్కి వేరే వాళ్ళతో పెళ్లి చేయబోతోంది. అవునా? మంచి పని చేసా చించమ్మా. ఈ రవీంద్ర అంకుల్ పీడ వదిలిపోయింది. రేయ్ తప్పురా, అంకుల్ ఎవరనుకుంటున్నావు? రైల్వేలో టీసీ. పైగా మీ టీచర్ ఆంటీకి కాబోయే భర్త. అలాంటిది ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత బాగా చూసుకోవాలి. అవును భయ్యా, బాగా చెప్పా. ఓకే వీడికి అలా పెట్టండి గట్టి. మామయ్య, కొంతమంది నిన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నారు, అర్థమవుతుందా? అదేంటి నందు, భయ్య అన్న దాంట్లో తప్పేముంది? నేను నిజంగానే టీసీని కదా. మామయ్య కరెక్టే, కానీ నిన్ను టికెట్ కలెక్టర్లా కాదు, డిస్ట్రిక్ట్ కలెక్టర్లా మాట్లాడి వెటకరమాడుతున్నారు వాళ్ళు. అది గ్రహించు. శభాష్ గుంటూరు, ఇప్పుడు నువ్వు గుంటూరు మిరపకాయ అనిపించావు. నిన్ను చూస్తే జాలేస్తోందే. అమ్మా నందిని, మీ పెళ్ళైన తర్వాత తీరిగ్గా మీ మామని మారుద్దు గాని ముందైతే అందరూ రెడీ అవ్వండి. తెల్లారే ఎంగేజ్మెంట్ కదా. పదా అయ్యో ఏంటి నాన్న, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తీశారు? త్వరగా పడుకుందరు గాని రండి, ఉదయాన్నే లేవాలా? ఏంటమ్మా ఇల్లంతా చిందరవందరగా చేశారేంటి? రేయ్ నీకు చిందరవందరగా కనిపిస్తోందా? ఒక్కసారి గమనించు, పెళ్లి వాళ్ళ ఇల్లులా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, మీరు జీనియస్. జీనియస్ లేదు, జీన్స్ ప్యాంట్ లేదు గాని రేశ్వర్, ఆ క్రాకర్స్ పక్కన పెట్టి పడుకోండి. ఇవి తక్కువే ఉన్నాయి పెద్దమ్మ గారండి, రేపు ఇంకా కొనిస్తారా? కొనిస్తారు అన్ని చేస్తారు గాని కావాల్సిన పని ఒకటి చేయరు మీ నాన్నమ్మ గారు. ఏం కావాల్సిన పని, ఎవరికి కావాల్సిన పని చెంచు? అది అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతే చాలే అమ్మా. ఏంటి చెంచు నన్ను టార్గెట్ చేసావు? టార్గెటో కోల్గేటో నాకేం తెలుసమ్మా. ఏ నోరు మూసుకొని వెళ్ళి పడక. ఏ నువ్వు నిద్రపోకుండా కొరుదేలా తిరుగుతావా ఏంటి? నిన్ను ఇప్పుడు కాదే, రేపు రేపు చెప్తాను నీ పని. రేపు చూసుకుందాంలే. కలవారికో